శ్రీమాత్రే నమః. ఈరోజు పంచాంగం అలాగే ద్వాదశ రాశుల ఫలితాలని చూద్దాం. 12 రాశుల వారు ఈరోజు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారో వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే ముందుగా ఈరోజు పంచాంగం. ఈరోజు తేదీ 7వ తారీఖు అక్టోబర్ నెల 2022 సంవత్సరం శుక్రవారం. శ్రీ శుభకృత నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వీజ మాసం శుక్లపక్షం. ఈరోజు తిథి ద్వాదశి ఉదయం 7:27 వరకు. ఈరోజు నక్షత్రం శతభిష. సాయంత్రం 6:10 వరకు. ఈరోజు వర్జ్యం రాత్రి 12:23 నుండి రాత్రి 1:54 వరకు. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 8:32 నుండి ఉదయం 9:19 వరకు. తిరిగి ఈరోజు మధ్యాహ్నం 12:27 నుండి మధ్యాహ్నం 1:14 వరకు. ఈరోజు రాహుకాలం ఉదయం 10:35 నుండి మధ్యాహ్నం 12:03 వరకు. ఈరోజు యమగండం మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 4:28 వరకు. ఈరోజు అమృత గడియలు ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 1:01 వరకు. అలాగే ఈరోజు సూర్యోదయం ఉదయం 6:10 వరకు. ఈరోజు సూర్యాస్తమయం సాయంత్రం 5:56 వరకు. అలాగే ఇప్పుడు ద్వాదశ రాశుల ఫలితాలని చూద్దాం. అందులో మొదటిగా మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారిస్తారు. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. దీర్ఘకాలిక రుణాల నుండి విముక్తి లభించే అవకాశాలున్నాయి. ఆప్తుల నుండి అవసరానికి సహాయ సహకారాలు అందే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. వ్యాపార పరంగా నూతన పెట్టుబడులు లభిస్తాయి. తదుపరి వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి ఆశించిన సహకారం అందుతుంది. నిరుద్యోగులకు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. దాయాదులతో ఆస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో ఆత్మవిశ్వాసంతో పనిచేసి లాభాలను అందుకుంటారు. వ్యాపారాలలో కీలక నిర్ణయాలను అమలు చేస్తారు. తదుపరి మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి రుణ ఒత్తిడి అధికమై మానసిక శిరోబాధలు తప్పవు. సంతాన విషయమై ఊహించని విషయాలు తెలుస్తాయి. స్థిరాస్తి ఒప్పందాలు కష్టం మీద పూర్తవుతాయి. వృత్తి ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. దైవ సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. తదుపరి కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులను పూర్తి చేయలేరు. కుటుంబ పెద్దలతో మాట పట్టింపులుంటాయి. ఇంట బయట ఒత్తిడి వలన శారీరక మానసిక ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగాల్లో అధికారుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. మిత్రులకు మీ అభిప్రాయాలు నచ్చే విధంగా ఉండవు. తదుపరి సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి జీవిత భాగస్వామితో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అందరితో సఖ్యతగా వ్యవహరించి ఆకట్టుకోగలుగుతారు. వాహన అనుకూలత కూడా కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక ప్రయత్నాలు అనుకూల ఫలితాలనిస్తాయి. బంధుమిత్రుల సమాగమనం ఆనందం కలిగిస్తుంది. తదుపరి కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభించే అవకాశాలున్నాయి. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రవర్తనకు అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. బంధుమిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. తదుపరి తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి ఉద్యోగమున విలువైన పత్రముల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. కుటుంబ విషయంలో ఆలోచనలలో స్థిరత్వం ఉండదు. దైవ కార్యక్రమాలలో పాల్గొనడం మంచిది. శారీరక మానసిక సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలలో సొంత నిర్ణయాలు కలిసి రావు. తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. బంధుమిత్రులతో అకారణ వివాదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగానే సాగుతాయి. చేపట్టిన పనులలో జాప్యం తప్పదు. అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు. తదుపరి ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి
కీలక వ్యవహారాలలో ధైర్యంగా నిర్ణయాలను తీసుకుని లాభాలను అందుకుంటారు. అన్ని వైపుల నుండి ఆదాయ మార్గాలు పెరుగుతాయి. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సోదరుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. తదుపరి మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి ప్రతికూలంగా ఉంటుంది. ఇతరుల నుండి విమర్శలు ఎదురవుతాయి. ఆప్తులతో మాట పట్టింపులు కలుగుతాయి. అనవసర వస్తువులపై ధనవ్యయం చేస్తారు. సమయానికి నిద్రాహారాలు ఉండవు. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. తదుపరి కుంభరాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి విందు వినోదాది కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. సంతానం విద్యా విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. బంధుమిత్రుల నుండి విలువైన వస్తువులు బహుమతులుగా పొందగలుగుతారు. తదుపరి మీనరాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి ఇంటా బయట జాగ్రత్తగా వ్యవహరించాలి. ఊహించని రీతిలో ఖర్చులు పెరుగుతాయి. ప్రయాణాలలో మార్గ అవరోధాలు తప్పవు. వృత్తి ఉద్యోగాలలో స్థానచలన సూచనలు ఉన్నాయి. ఇంటా బయట వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఆర్థిక వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు మంచివి కావు.